పక్షాల పోరాటాలకు ప్రజా మద్దతు తోడైన సందర్భాలు అవి. యువగలమైన చంద్రబాబు అరెస్ట్ అయినా జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైన రోజులైనని చెప్పాలి. అవినీతికర అరాచక సర్కార్ను గద్దెదింపి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కూటమి గెలవడానికి దోహదం చేసిన ప్రధాన కారణాలపై ప్రత్యేక కథనం. అక్రమ అరెస్టులు ఆయన నైజం, పంచాయతీలు, భూదందాలు ఆయన మరో పేరు. రాష్ట్ర ప్రజలపై వేధింపులు ఆయన నిత్య కృత్యం. ఆయనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు విసిగిపోయిన జనం జగన్ పాలన ఆఖరి 2 సంవత్సరాల్లో తిరగబడ్డారు. జగన్ ను గద్దె దింపారు. అందులో ఉద్యోగ ఉపాధ్యాయుల పాత్ర గణనీయమనే చెప్పాలి. అస్మదీయ అధికారులను ప్రయోగించి ఏదో చేసేస్తామని బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకున్నా ఎవ్వరూ భయపడలేదు. చలో విజయవాడ లాంటి ఘటనలే అందుకు ప్రత్యేక ఉదాహరణగా చెప్పొచ్చు. వాటితో పాటు జగన్ను సాగనంపడంలో కొన్ని కీలక ఘట్టాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా సాగిన వైసీపీ ప్రభుత్వ పోకడలకు ఒంగోలు మహానాడు చెక్ పెట్టింది. అక్రమ నిర్బంధాలు, శుక్రవారం వచ్చిందంటే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితితో పాటు జేసీబీలతో ఎవరి భవనాలు కూలుస్తారో కూడా తెలియని దుస్థితి ఆనాడు రాష్ట్రంలో నెలకొంది. 2022 మే 27వ తేదీన ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించారు. ఆ మహానాడుకు కూడా ముందుగా ఇచ్చిన స్టేడియాన్ని నిరాకరించడంతో పక్కనే ఉన్న గ్రామస్తులు తమ భూములను ఇచ్చారు. ఆ రైతులపై కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది. తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తెలుగుదేశం క్యాడర్, ద్వితీయ శ్రేణి లీడర్లు కసితో మహానాడుకు తరలివచ్చారు. జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినప్పటికీ లారీలు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులతో పాటు తమకు అందిన వాహనాల్లో తరలివచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో కంగు తినడం వైసీపీ ప్రభుత్వం వంతయింది. తటస్థుల ఆలోచనలో మార్పు వచ్చి టీడీపీ వైపు మొగ్గు చూపడానికి కూడా ఆ మహానాడు వేదిక అయింది. రాష్ట్రంలో లోకేష్ యువగళం పాదయాత్ర పార్టీ క్యాడర్తో పాటు లీడర్లలో ఉత్తేజాన్ని నింపింది. 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు సాగిన యువగళం పాదయాత్ర 2023 జనవరి 27న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి ప్రారంభమైంది. అరాచక పాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్రలో లోకేష్ ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు, పురపాలక సంఘాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. పాదయాత్రలో లోకేష్ బాబుకు జీవితంలో ఎప్పుడూ రానటువంటి ఒక అవకాశం, ఒక గ్రామీణ ప్రాంతాలను కానీ ప్రజా సమస్యలను కానీ నేరుగా చూసి అవగాహన చేసుకునే అవకాశం అనేది బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన దానిపైనే ప్రతి ఒక్క హామీ కూడా ఇచ్చిన దాన్ని ఒక్కొక్కటిగా ఈరోజు నెరవేరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యువతకి ఇచ్చినటువంటిది 20 లక్షల ఉద్యోగాల గురించి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి ఈరోజు 17,000 చిల్లర ఉద్యోగాలు కల్పించు ఒక్కసారిగా అంత అవకాశం అనేది కల్పించే కార్యక్రమం వస్తుంది. తండోపతండాలుగా స్త్రీలు తండోపతండాలుగా వచ్చి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రను బాగా సక్సెస్ చేయాలని వారి సమక్షంలోనే జరపడం కూడా జరిగింది. ఇదే చిత్తూరు జిల్లాలో సుమారు 25 కేసులు కూడా యువగళం పాదయాత్రపై జరిపించడం జరిగింది. ఇదే పొలంనేరుకి వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారు పోలీసులు ఇక్కడ మీరు మీటింగ్ పెట్టకూడదు, మీరు చైర్ పైన కూడా నిలబడి పెట్టకూడదు అంటే కూడా అప్పుడు కూడా వదలకుండా ఖచ్చితంగా యువత ఫాలో అయ్యి ఖచ్చితంగా పెట్టాలని పెట్టడం జరిగింది. నానా ఇబ్బందులు పెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తామనే భరోసా లేని భయంతో ఉన్న మహిళలు ఒకవైపు, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఇంకోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకు భారంగా మారిన జనసామాన్యం, ఇలా అన్ని వర్గాలకు నేనున్నానంటూ లోకేష్ యువగళంలో భరోసా ఇచ్చారు. అప్పటి వరకు తెలుగుదేశం క్యాడర్, ద్వితీయ శ్రేణి లీడర్లలో ఉన్న నిస్తేజాన్ని ఒక్కసారిగా లోకేష్ పాదయాత్ర మటుమాయం చేసింది. కొంతమంది ఇన్ఛార్జీలు నియోజకవర్గాల ముఖం చూడకపోవడంతో క్యాడర్ కూడా ఆ నియోజకవర్గాల్లో నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న టైంలో లోకేష్ అందరిలోనూ విశ్వాసాన్ని పెంచారు. నిజంగా లోకేష్ గారి పాదయాత్ర కూటమి విజయంలో ఒక గణనీయమైన పాత్ర పోషించింది. రాష్ట్రం మొత్తం మీద ఆయన 3,400 కిలోమీటర్లు తిరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి దగ్గర ఉన్న సమస్యలను తెలుసుకోవడమే కాకుండా
వాళ్ళ ఇళ్ల దగ్గర కానీ కార్యకర్తలను కలవటం కానీ లేకపోతే ప్రజలను కలిసి ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాం. ప్రజలు చూస్తే లోకేష్ గారిని చూస్తే ఒక ఆత్మీయుడిగా, ఒక తమ కొడుకుగా, తమ తమ్ముడుగా, అంతేకాకుండా తమ అన్నగా ప్రజలందరూ కూడా ఆలోచించే విధంగా ఆయన యొక్క పర్యటన జరిగింది. రాయలసీమ డిక్లరేషన్ కూడా మా కడపలో నిర్వహించడం, అది నిజంగా రాయలసీమ ప్రజలు కడప ప్రజలను గౌరవించడమే అని చెప్పి, అందుకే రాయలసీమలో కానీ కడప జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీకి 90% స్ట్రైక్ రేట్ అబోవ్గా విజయం ఇచ్చారు. 52 సీట్లలో 45 సీట్లు కూటమి ప్రభుత్వం పార్టీలు గెలుచుకున్నాయి. కడపలో కూడా 10 సీట్లకు గాను 7 సీట్లు తెలుగుదేశం కూటమి పార్టీ గెలుచుకోవడం ప్రధానంగా ఆయన పాదయాత్ర ఉపకరించిందని చెప్పి మనం అందరం కూడా భావించాలి. యువనేత లోకేష్ పాదయాత్ర యువగళం జైత్రయాత్రగా మారడంతో అప్పటి వరకు నియోజకవర్గాలలో దోబూచులాడిన టీడీపీ నేతలు రోడ్డెక్కారు. 70 బహిరంగ సభలు, 157 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలతో పాటు 8 రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొన్న లోకేష్ పలు వర్గాల ప్రజలను ప్రత్యేకంగా కలుసుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యలకు గురైన టీడీపీ నేతల కుటుంబాలను నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. పాదయాత్రను అడ్డుకునే దిశగా గన్నవరంలో 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్ వేలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. చివరకు ఆయనకు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వలేదు. ప్రజలకు కనిపించేందుకు స్టూల్ వేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. డెబ్బై 9 రోజుల పాటు సుదీర్ఘ విరామం అనంతరం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి నవంబర్ 27న యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైంది. సెల్ఫీ ఛాలెంజ్, సెల్ఫీ విత్ లోకేష్ తో యువగళం జోష్ సాగింది. విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. ఆ సభకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రకంగా ప్రోత్సహించారు యువతని, ఇప్పుడు కూడా లోకేష్ గారు ప్రోత్సహించి ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు. ఆయన యువగళం పాదయాత్ర మానవ వాళ్ళ జీవితాలను మార్చిందనడానికి ఉదాహరణ మేమే. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆయన మార్చి ఈరోజు భావితరాలకి నాయకత్వం అందించే విధంగా ఇచ్చారు. ఒకప్పుడు వైకాపా వాళ్ళు కానీ వైకాపా నాయకత్వం కానీ లోకేష్ గారిని కామెంట్ చేసిన కూడా వాళ్ళు కూడా లేదు మేము తప్పుగా కామెంట్ చేసాం, ఆయన పాదయాత్రతో పూజ చేసుకున్నాడు అనేది కొంతమంది బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు వచ్చాయంటే ఆయన పనితీరు, ఆయన నిజాయితీ, ఆయన హార్డ్ వర్క్ అనేది నిదర్శనం అండి. లోకేష్ పాదయాత్రలోనే రెడ్ బుక్ హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారి పేర్లు ఆ రెడ్ బుక్ లో ఉన్నాయని, వారి సంగతి తేలుస్తామని లోకేష్ అప్పట్లోనే ప్రకటించారు. మొత్తంగా లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కొత్త జవసత్వాలను నింపింది. ఆ యువనేతను టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా నిలిపింది.